ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. అనకాపల్లి జిల్లా కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఇందులో భాగంగా 459 కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 17 కోట్ల 60 లక్షల విలువ గల గంజాయిని, దానితో పాటు 39 కేజీల హాషిప్ ఆయిల్ ను డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డీజీపీ మాట్లాడుతూ గంజాయిని అరికట్టడానికి 5 కేబినెట్ మంత్రులతో కూడిన సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. యువత గంజాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గంజాయి రవాణా వంటి వాటిలోకి వెళ్లి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హితావు పలికారు. ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువ భాగం ఒరిస్సా ఏరియా నుంచి మల్కాన్గిరి ఏరియా నుంచి వస్తూ ఉంది. ఈ మధ్యనే ఒరిస్సా ఆఫీసర్స్తోనూ తెలంగాణ ఆఫీసర్స్తోనూ కూడా సమావేశం జరపడం జరిగింది. మేము కూడా ఈ మధ్య డీజీస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అది డీజీస్ కాన్ఫరెన్స్ భువనేశ్వర్లో జరిగింది. ఒరిస్సా డీజీ గారితో మాట్లాడటం, తెలంగాణ డీజీ గారితో మాట్లాడడం జరిగింది. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఆపరేషన్స్ కూడా చేయడానికి ఏ విధంగా వెనకాడమని చెప్పాం. ఇదే విధంగా చెన్నైలో ఈ మధ్య సదరన్ జోన్ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళందరికీ చెప్పాం, మీకు సంబంధించిన గంజాయికి సంబంధించిన ముద్దాయిలు ఎవరన్నా మా రాష్ట్రంలో ఉంటే, మా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరుంటే చెప్పండి, మేమే మీకు పట్టించేస్తాం. అంటే మాకే విధమైనటువంటి అభ్యంతరాలు లేవు. ఆల్రెడీ మీకు ఎవరైనా వాంటెడ్ క్రిమినల్స్ అది కూడా ఇస్తాం, మాకు ఎవరైనా వాంటెడ్ క్రిమినల్స్ ఉంటే మీ దగ్గర ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. ఒకటి గంజాయి సాగుని ట్రాన్స్పోర్ట్ని కంట్రోల్ చేయడం ఒకటైతే, రెండవది చైతన్యవంతులు చేయడం, ప్రజల్ని రైతుల్ని కూడా, ఆ ప్రాంతంలో రైతుల్ని చైతన్యవంతులు చేయడం, అవగాహన సదస్సులు నిర్వహించడం, అదేవిధంగా ముఖ్యంగా యువత స్టూడెంట్స్, కాలేజీ స్కూల్ స్టూడెంట్స్కి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా విశాఖ రేంజ్లో సంకల్పం అనేటువంటి కార్యక్రమం, డ్రగ్స్, అదేవిధంగా దీంట్లో సైబర్ క్రైమ్ కూడా కలిపి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఇంటికి సంబంధించి చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి సంకల్ప రథం అని చెప్పి ఒక ఆడియో విజువల్ స్క్రీన్ పెట్టుకొని గ్రామాలు తిరుగుతూ కొన్ని టౌన్లో కూడా ఏరియాలో కూడా చెప్తూ ప్రజల్ని సమాయత్తం చేస్తూ ఉన్నారు. దీనికి ప్రజలంతా కూడా దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని, ఈ నాలెడ్జ్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనకి ఇవాళ ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు 35,000 కేజీల గంజాయి. ఇది 2023, 2024 2 క్యాలెండర్ ఇయర్స్కి సంబంధించినటువంటి గంజాయి ఇక్కడ ఉంది. రాష్ట్రం మొత్తం సుమారు 95-96,000 కేజీలు, అంటే సుమారు 1,00,000 ఈ మధ్య సీజ్ చేసిన సుమారు 1,00,000 కిలోలు ఉంటుంది. అయితే ఇది ఏమిటంటే గంజాయిని పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. పోలీస్ స్టేషన్లో ఉండడం అనేది అది పొరపాటున మిస్యూజ్ అయ్యే ప్రమాదం అని చెప్పి అప్పటికప్పుడు దానికి జాగ్రత్త నిఘా ఉంచాలి. అదేవిధంగా దీన్ని డిస్ట్రాయ్ చేయడం ఎట్లా పడితే అట్లా చేయకూడదు. దానికి ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతూ అలా పెట్టేసి అక్కడ నిప్పండిస్తే అది మంచిది కాదు. దానికి ప్రాపర్ ఇన్సినరేషన్ ద్వారా మాత్రమే చేయవచ్చు, మనం చేయవలసి వస్తుంది. దీనికి అవర్లీ కొన్ని వేల కిలోలు చొప్పున 7,000 కిలోలు సుమారుగా పర్ డే చేస్తూ ఒక 4-5 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి ఆలోచన ఉంది. అది వీళ్ళని త్వరలో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాను. తర్వాత మిగతా ప్రాంతాల్లో ఉన్నది కూడా మొత్తం కంట్రోల్ చేయడం జరుగుతుంది.